మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరంతా బాగున్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరం మే నెల 25వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపినారు. అదేమనగా కీర్తన గ్రంథము 9వ దావీదు కీర్తన 2వ చరణంలో ఇలా రాయబడింది: ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో ప్రతిరోజు నెరవేరని నా ప్రార్థన. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశంలో సృష్టించిన సర్వశక్తి గల తండ్రి దేవ మీకే వందనము. గడిచిన దినము నుండి ఒక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రము. ఈ రోజు కుటుంబంలో జరుపుకుంటున్న వారికి నూతనమైన దయాకిరీటమును, నూతనమైన శుభాకాంక్షలు తెలియజేయండి. వరుణించండి. ఈ రోజున విభజితులు కానీ వివాహ రోజులు చేసుకున్న వారు కానీ వారికి తోడుగా నేడుగా ఉండి వారు ఫలించి అభివృద్ధి పడడానికి వారిని దీవించండి. వారికి శుభాకాంక్షలు ఇవ్వండి. అలాగే ఈ రోజున నూతన గృహం కట్టుకోవాలని ఆశపడిచిన వారికి, నూతన గృహంలోకి వెళ్ళే వారికి నూతనమైన పరిశుద్ధాత్మను వారికి దయచేసి ఆ కుటుంబం ప్రవేశిస్తున్న బంధువులు, మిత్రులు, సంఘస్థులు అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుని వారి ప్రతిరోజు వారి సంఘాలలో వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి, పూజించడానికి వారికి ధన్యతను, జ్ఞానమునివ్వండి. అలాగే అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు బాధపడుచున్నారు. వారి అనారోగ్యమును యేసు నామమున తొలగించి స్వస్థపరిచి వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును, సంపూర్ణమైన శక్తిని దయచేస్తారని వారికి పరిచయం చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లను, నర్సులను, హాస్పిటల్ సిబ్బంది వారిని అందరినీ దీవించి వారికి జ్ఞానమునివ్వండి. వారు చక్కగా ఆ యొక్క వైద్యము చేయడానికి వారికి తోడై ఉండండి. అలాగే తండ్రి, అనేక చోట్లకు వలస వెలుచున్నారు. వారి ఉద్యోగ నిమిత్తము నా సోదరులు, నా సోదరిమణులు తండ్రి, వారు వెళ్ళి ప్రయాణమును క్షేమమైన ప్రయాణం దయచేసి చేరవలసిన గమ్యస్థానాన్ని చేర్చి వారి యజమానులతో చక్కగా పని చేసుకోవడానికి, సమాధానంగా ఉండడానికి వారికి జ్ఞానమివ్వండి. మీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ మీరిచ్చే పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. నాయన, మాకు ఆ యొక్క రాజ్యంనిచ్చి మేము సంతోషంగా మిమ్మల్ని స్తుతించడానికి మాకు అటువంటి దండ దయచేస్తారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రతిమాను వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్.